వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నట్టు కీలక సమాచారం అందుతుంది. సో దాదాపుగా 2 సంవత్సరాలు అయిన తర్వాత కొంతమందికి ఇంకా మంత్రి పదవులు రాలేదు. అందుట్లో కీలకంగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, తర్వాత మిగతా సుదర్శన్ రెడ్డి గారు కూడా ప్రయత్నించినప్పటికీ తన కార్పొరేషన్ చైర్మన్‌తో సరిపెట్టడం అనేది జరిగింది. ప్రభుత్వ సలహాదారుగా మరొకరికిచ్చి సరిపెట్టడంతో జరిగింది. సో అయినప్పటికీ దాదాపుగా రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి గారు కావచ్చు, తర్వాత పరిగి ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి కోసం తను కూడా పోటీ పడుతున్నారు. తర్వాత హైదరాబాద్‌లో అజరుద్దీన్‌కి ఇవ్వడం అనేది జరిగింది గానీ, అజరుద్దీన్ గారి మంత్రి పదవి ఉంటదా? లేదా? అన్నది మాత్రం కొంతవరకి అటు ఇటు చర్చలు. ఎందుకంటే ఇంకా అది కోర్ట్ కేస్‌లో పెండింగ్‌లో ఉంది గాబట్టి. తర్వాత కీలకంగా ఇంకొన్ని జిల్లాలకి గూడా మంత్రి పదవి రావాల్సుంది. సో, మరి ఈ మంత్రి పదవుల విషయంలో దాదాపుగా ముగ్గురు నుంచి నలుగురిని చేంజ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో, కీలకంగా మంత్రివర్గ విస్తరణలో కీలకంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రులని కొందరికి మంత్రి పదవులు కోల్పోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందుట్లో పేర్లు ఇవ్వలేదు గానీ మీడియా ముందల ఏది పడితే అది మాట్లాడటం వల్ల అది పార్టీకి డ్యామేజ్ అవుతుందని జెప్పేసి కొన్ని రోజులు వారిని పక్కన పెడితే బెటర్‌గా ఉంటుందని జెప్పేసి గూడా ఆలోచిస్తున్నారు. సో, గతంలో కొండా సురేఖ గారు మీడియా ముందలకొచ్చి కొన్ని విషయాల్లో అటు ఇటు మాట్లాడడం అనేది కూడా జరిగింది. మరి ఆ వ్యక్తి కొండ సురేఖ గారేనా? ఎందుకంటే కొండ సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు గూడా ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అదొక ఆయుధంగా దొరికింది. సో, కొండ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇప్పటి వరకు వీళ్ళేం సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళమ్మ గురించి మాట్లాడేది, వీళ్ళమ్మ అవినీతి గురించి మాట్లాడేది అని చెప్పేసి అది ఒక రకంగా చాలా ఇరికేటంలో పెట్టింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మరొక మంత్రి అంటే మరి నేను డెఫినెట్‌గా కొండ సురేఖ అని చెప్పేసి చెప్పలేను గానీ, ఈ విధంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ విధంగా ఉంది. అండ్ మరొక మంత్రి విషయంలో సో, రేవంత్ రెడ్డి గారు ఆ మంత్రివర్గంలో జోక్యం చేసుకుంటున్నారు అని పదే పదే చెప్పడంతోటి కొంతవరకు ప్రభుత్వానికి ఇరకాటంలో పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో, తన శాఖలో తనకు తెలియకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న మంత్రిని బయటికి పంపిస్తారనే టాక్. అండ్ ప్రతిసారి నోరు జారుతున్నారనే పేరున్న మరో మంత్రి, ఐఏఎస్ అధికారులతో కొంత ఆరోపణలు వచ్చినటువంటి మరొక మంత్రి, అలాగే 3-4 మంత్రులను తప్పించే అవకాశం, వారి స్థానంలో కొత్త వారికి స్థానం కల్పించే ఛాన్స్. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. సో, మరి గతం నుంచి మనకు వినిపిస్తున్నటువంటి పేరు ఉమ్మడి మా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి పేరు, తర్వాత ఉమ్మడి వరంగల్‌కి సంబంధించి ఒక మంత్రి పేరు వినిపిస్తుంది. మరి మిగతా మంత్రి అంటే ఇంకొక మంత్రి పేరనేది దానికి సంబంధించి అయితే ఇంకా రాలేదు. ఉమ్మడి కరీంనగర్‌కి సంబంధించి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక మంత్రి పేరైతే కీలకంగా వినిపిస్తుంది. సో, ఆయా జిల్లాలకి ఇద్దరిద్దరు మంత్రి పదవులు ఉన్నప్పటికీ ఒక్కొక్కరిని తప్పించే అవకాశం ఉంది. మిగతా వారికి అవకాశం ఇచ్చే చాయిసెస్ ఉన్నట్లు గూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు దాదాపుగా బీసీలకి 6 మంత్రి పదవులు ఇవ్వలేదని జెప్పేసి కూడా పదే పదే మాట్లాడుతున్నటువంటి వేళ బీసీలకు పెద్దపీట వేస్తాము. అండ్ ఉన్నటువంటి కేవలం ఇప్పుడు 3 మంత్రి పదవులే ఉన్నాయి గాబట్టి, అండ్ ఒక 3 మంత్రి పదవులు ఇక్కడ తీసేస్తే మరొక ముగ్గురికి అవకాశం ఇస్తే దాదాపుగా 6 మందికి కొత్త మంత్రివర్గంలో మార్చి వరకి అవకాశం ఇచ్చే చాయిసెస్ ఉన్నట్లు గూడా తెలుస్తుంది. మరి ఎమ్మెల్సీల నుంచి కొంతమందిని తీసుకుంటారా? అండ్ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలని కొంతమందిని మంత్రులుగా చేస్తారా? లేకపోతే ఎమ్మెల్సీలను అటు ఎమ్మెల్యేలను కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ మంత్రివర్గం ఒకవేళ మార్పులు, చేర్పులు జరిగితే ఆ ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకి ఎఫెక్ట్ ఉండే చాయిస్ ఉంటదనుకుంటున్నారనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.